ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో జరిగిన గొడవపై టీడీపీ వైసీపీల మాటల యుద్ధం తీవ్రమవుతోంది. అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయడం కాకరేపుతోంది. అధికారిక లాంఛనాలు వద్దని బతుకున్నప్పుడే ముద్రగడ చెప్పినా ఎందుకు గార్డ్ ఆఫ్ ఆనర్ కు ప్రయత్నించారని వైసీపీ ప్రశ్నిస్తుంటే ఎందుకు అడ్డుకున్నారని టీడీపీ ప్రశ్నిస్తోంది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల టైంలో ప్రభుత్వ లాంఛనాల గొడవ మరింత పెరుగుతోంది. కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయడం పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తోంది. ముద్రగడ అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తూ ఉండగా నెట్టివేశారని ఏఆర్ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు కానిస్టేబుళ్లు కంప్లైంట్ చేశారు. అంబటి రాంబాబు మరికొందరిపై బీఎన్ఎస్ 132(3)(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది. ముద్రగడ అంత్యక్రియల్లో జరిగిన గొడవపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అంబటి రాంబాబుపై కేసు నమోదుతో రాజకీయ వేడి రాజుకుంది. అధికారిక లాంఛనాలు వద్దని బతుకున్నప్పుడే ముద్రగడ చెప్పినా అధికారులు ఎందుకు ప్రయత్నించారని వైసీపీ ప్రశ్నిస్తోంది. వైసీపీ నీచ రాజకీయాలంటూ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తూ ఉండగా నెట్టివేశారని ఏఆర్ఎస్ఐ కంప్లైంట్ ఇవ్వడంతో అంబటితో పాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ముద్రగడ బతుకున్నప్పుడు కించపరిచిన వాళ్లు కక్షపూరితంగా వ్యవహరించారని వాళ్లు ఉన్నారని ఎమ్మెల్సీ బొత్స అన్నారు. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తే ఆయన్ను ఇబ్బంది పెట్టారన్నారు. అందుకే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు వద్దని ఆయన ముందే నిర్ణయించుకున్నారని, ఆయన ఇష్ట ప్రకారమే కుటుంబ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అయితే అధికారులు ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లారు కనుకే అంబటితో పాటు మిగతా వాళ్లు రియాక్ట్ అయ్యారన్నారు. దీన్ని రాజకీయం చేయటం, కేసులు పెట్టడం తగదన్నారు. కుటుంబం వాళ్ళ ఇష్టం. లాంఛన ప్రభుత్వం బై డిఫాల్ట్ నేను మంత్రి చేశాను. పద్మనాభం గారు నాకంటే ముందు మంత్రిగా చేశారు. కానీ బై డిఫాల్ట్ మాకు వస్తాయి. కానీ పద్మనాభం గారు తాలూకు ఆలోచన ఏంటంటే ఆయన బతుకున్నప్పుడు ఎవరైతే ఆయన కించపరిచారో, ఎవరైతే ఆయన మీద కష్టపూర్తిగా ఆయన మీద ప్రవర్తించారో, ప్రజల కోసం ప్రజా పోరాటాలు చేద్దాం అనుకున్నప్పుడు ఏదైతే కాపు సామాజిక వర్గం సమస్యల కోసం పోరాడడానికి ఆయన చేశారో అటువంటి సమయంలో ఆయన్ని కించపరిచారని ఒక ఆవేదన, ఒక బాధ. దాంతో ఆయన ముందుగా చెప్పారు బతుకున్నప్పుడే ఒకవేళ నేను కాలం చేస్తే దయచేసి నాకు ఏ విధమైన ఈ ప్రభుత్వంలో వచ్చిన ఏ లాంఛనాలు చేయొద్దు అని చెప్పి ఆయన చెప్పారు. అది ఆ కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని పాటించారు. దాంట్లో నేను ఆ సంఘటనలో ఉన్నప్పుడు సాంప్రదాయ అక్కడ అప్పుడున్న సెంటిమెంట్ ప్రకారం ఎవరైనా సరే రియాక్ట్ అవుతారు. ఆ కుటుంబం వద్దన్నప్పుడు అటువంటి సమయంలో దాన్ని అందరూ కూడా సమర్థిస్తారు. దయచేసి అర్థం చేసుకోవాలి. స్ఫూర్తిని, సమయాన్ని దాన్ని అర్థం చేసుకో తప్ప ఇంకో విధంగా దాన్ని తీసుకెళ్ళడానికి సాంప్రదాయం.